గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ అనేవి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎస్జిటి విద్యార్థులు మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ అనేవి అకాడమీ బుక్స్ మాత్రమే చదవండి. మరలా చెప్తున్నాను, అకాడమీ బుక్స్ చదివిన తర్వాత మాత్రమే మార్కెట్లో ఉన్న బుక్స్ని రివిజన్ కోసం యూజ్ చేసుకోండి. ఎందుకంటే డిఎస్సిలో సక్సెస్ అవ్వాలి అంటే మెథడాలజీయే ఇంపార్టెంట్. ఎలాగో మీకు తెలుసు, మెథడాలజీ నుంచి 40 ప్రశ్నలు రాబోతున్నాయి. 40 క్వశ్చన్స్, 40 ప్రశ్నలు అనేవి ఇంకా ఏ సబ్జెక్ట్ నుంచి కూడా డిఎస్సిలో రాదు. మెథడాలజీకి అంత ఇంపార్టెన్స్ ఉంది. దానికి అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మాత్రం చదువుకోండి. మొత్తం డిఎడ్ ఫస్ట్ ఇయర్, డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్న అకాడమిక్ బుక్స్ చదివి దాంతో నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని రివిజన్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మాత్రమే మీరు బయట వేరే బుక్స్ చదువుకోండి. ఈ వీడియోలో మీరు చూస్తుంది భాషా సామర్థ్యాలను అభివృద్ధిపరచడం అనే ఒక చాప్టర్. తెలుగు మెథడాలజీలో భాషా సామర్థ్యాలు అంటే ఏంటి, వాటిని అభివృద్ధిపరచడం అనే దాని గురించి చూస్తే, సమాజంలో ఫలవంతమైన జీవనాన్ని గడపడానికి అనేక విషయాల్లో మనకి సమర్థత ఉండాలి. అందులో పిల్లల జీవితం బాగుండాలి అంటే మూర్తిమత వికాసం అనేది చాలా డెవలప్మెంట్ అనేది చక్కగా జరగాలి. పర్సనాలిటీ అంటే తెలుసు మనకి, శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా, ఉద్వేగపరంగా అన్ని రకాల అంశాల పరంగా పిల్లలలో అభివృద్ధి కనుక చక్కగా జరిగితే దాన్ని మనం మూర్తిమత వికాసం జరిగిందంటారు. ఇందులో భాషా వికాసం కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో ఈ భాషా వికాసానికి భాషా సామర్థ్యాలు అనేవి ప్రాతిపదికగా ఉంటాయి అన్నమాట. అందుకే భాషా సామర్థ్యాలని ప్రాతిపదిక సామర్థ్యాలుగా తీసుకుని మన మూర్తిమత వికాసం అనేది పిల్లల్లో అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని గుర్తించాలి. ఇతరులు చెప్పేది అవగాహనతో వినడాన్ని శ్రవణం అంటారు. శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ వింటారు, కాకపోతే అవగాహనతో వినడం అనేది శ్రవణం అంటారు. తన భావాలను అర్థవంతంగా, స్పష్టంగా చెప్పగలగడాన్ని భాషణం అంటారు. ఎదురు వ్యక్తికి మన మనసుల అభిప్రాయాలని స్పష్టంగా చెప్పగలిగితే దాన్ని భాషణం లేదా మాట్లాడడం అంటారు. అవగాహనతో చదవడాన్ని పఠనం అంటారు. సృజనాత్మకంగా రాయడాన్ని లేఖనం అంటారు. సరే, అబ్జర్వ్ చేస్తే శ్రవణం అంటే వినడము, భాషణం అంటే మాట్లాడడము, పఠనం అంటే చదవడము, లేఖనం అంటే రాయడము. అక్కడ వరకే కాదు. శ్రవణం అంటే అవగాహనతో వినడము, మాట్లాడడం అంటే అర్థవంతంగా మన భావాలు చెప్పగలగడము, పఠనం అంటే అవగాహనతో చదవడము, సృజనాత్మకంగా రాయడాన్ని లేఖనం అంటారనమాట. వీటి ద్వారా పిల్లలు తన దైనందిన జీవిత వ్యవహారంలో ఎన్నో ప్రయోజనాలు పొందగలుగుతారు. భాషకు సంబంధించిన ఈ సామర్థ్యాలను మనం భాషా సామర్థ్యాలు అంటారు. భాషకు మూలాధారమైన ఈ సామర్థ్యాలలో విద్యార్థికి సమగ్రమైన శిక్షణ ఇవ్వడం అనేది చాలా అవసరం. సహజంగానే కొందరికి ఇలాంటి సామర్థ్యాలు ఉంటాయి. మన భాష గురించి చోమ్స్కీ గారు చెప్పిన సిద్ధాంతం మీకు తెలుసు. చోమ్స్కీ ప్రకారం ప్రతి పిల్లవాడు పుట్టుకతోనే ఎల్ఈడి అనే పరికరం కలిగి ఉంటాడని చెప్పి, భాష ఆర్జన పరికరం, లాంగ్వేజ్ ఎక్వజిషన్ డివైజ్ అనే పరికరాన్ని కలిగి ఉంటాడని చెప్పి, దాని ద్వారా భాష నేర్చుకుంటాడని చెప్పి చెప్తారనమాట. మరి ఇక్కడ ఈ సామర్థ్యాలు అనేవి చక్కని పరిసరాలు, శిక్షణ తోడైతే అవి పరిపూర్ణంగా వికసిస్తాయి. ఉపాధ్యాయుని ప్రతిభ విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించడంలోనే ఉంటుంది. పిల్లలకి సహజ సామర్థ్యాలనే ఉంటాయి. ఆ సహజ సామర్థ్యాలను గుర్తించడంలోనే టీచర్ యొక్క ప్రతిభ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ గుర్తించిన సహజ సామర్థ్యాలకి శిక్షణ తోడైతే సహజ సామర్థ్యాలు అనేవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అతని నైపుణ్యం వాటిని వికసింప చేయడంలోనే ఉంటుంది. పిల్లలు భాష వాళ్ళు చేసే పనులకు, వాళ్ళ పరిధిలోకి వచ్చే జీవిత సన్నివేశాలకు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటుంది. బాల్యంలో పిల్లల మాటలు, చేష్టలు ఒకటిగా ఉంటాయి. చేష్టలు, అనుభవాలు మాటల అవసరాన్ని సృష్టిస్తాయి. అనుభవం పూర్తయిన తర్వాత మాటలు ఆ అనుభవాన్ని అందుబాటులోకి తెస్తాయి. పిల్లలు తమ పరిధిలోకి వచ్చిన వివిధ వస్తువులతో చక్కని మాటల సహాయంతో సంబంధాన్ని సుసంపన్నం చేసుకుంటారు అన్నారు ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు. ఇక్కడ ఏంటంటే పిల్లలు చేసే పని వాళ్ళ జీవిత సన్నివేశాలకి దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. బాల్యంలో మాటలు కానీ, చేష్టలు కానీ, పెద్ద పెద్ద కవిత్వాలు, పాటలు ఏమి ఉండవు. వాళ్ళ మాటలు అనేవి వారి అవసరాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఒక అనుభవం వాళ్ళకి కలిగినప్పుడు కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. తర్వాత ఆ మాటలని, ఆ అనుభవాన్ని లింక్ చేసుకుని చక్కని మాటలుగా మార్చుకుని వాటి మధ్య సంబంధాన్ని అనేది ఏర్పరచుకుంటారని చెప్పి ప్రొఫెసర్ కృష్ణకుమార్ గారు చెప్పిన డెఫినేషన్ అనమాట. మరి భాషా సామర్థ్యాల యొక్క అభివృద్ధి, దీని యొక్క ప్రయోజనం ఏంటి చూసినప్పుడు, పిల్లలు అర్థవంతంగా చదవగలుగుతారు, సొంతంగా తన అభిప్రాయాలు రాయగలుగుతారు, చెప్పగలుగుతారు. ఇతర విషయాల అభ్యసనానికి భాష ఎంతో దోహదపడుతుంది. అంటే సైన్స్ నేర్చుకోవాలన్నా, సోషల్ నేర్చుకోవాలన్నా, మ్యాథ్స్ నేర్చుకోవాలన్నా ముందు భాష అనేది వచ్చి ఉండాలి. క్రియేటివిటీకి అవకాశం కల్పిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లలు బడి అంటే ఇష్టపడతారు, మంచి అభ్యసనానికి వీలుపడుతుంది. ప్రాచీన ఆధునిక సాహిత్యంలోని కవుల పట్ల, ప్రజా కవుల పట్ల ఆరాధన భావం పెంపొందిస్తుంది. పుస్తక పఠనం అనేది ఏర్పడుతుంది అన్నమాట. మరి ఈ పాఠం ద్వారా మనం కొన్ని లక్ష్యాలు అనేవి సాధించాలి అనేది గుర్తుంచుకోవాలి. అది ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మాట్లాడడం అనే దానికి సంబంధించి, మాట్లాడడం మనం భాషణం అంటారు. భాషలో చక్కని సామర్థ్యాన్ని కలిగి ఉండడాన్ని భాషా సామర్థ్యం అంటారు. దీన్నే భాషా నైపుణ్యం అంటారు. అంటే ఒక విద్యార్థి
ఒక విషయాన్ని వినడంలోనూ, మాట్లాడడంలోనూ, చదవడంలోనూ, రాయడంలోనూ చూపే సామర్థ్యాన్ని లేదా నైపుణ్యాన్ని భాషా సామర్థ్యాలు అంటారు. ఈ భాషా సామర్థ్యాలు లేదా భాషా నైపుణ్యాలు చూసినప్పుడు 1 శ్రవణం, 2 భాషణం, 3 పఠనం, 4 లేఖనం. వీటిని చతుర్విధ పరికర్మలు, భాషా చతుష్కం అని కూడా అంటారు. ఈనాడు అసలైన నైపుణ్యాలు, మూలకాలు కొన్ని కలిసిపోయి మిశ్రమ లోహాలు ఏర్పడినట్లుగా ఈ నైపుణ్యాలు కొన్ని కలిసిపోయి మిశ్రమ నైపుణ్యాలు కూడా ఏర్పడినాయి అన్నమాట. భాషను నేర్చుకోవడానికి మొదలుపెట్టేది శ్రవణం. అందుకే ఉపాధ్యాయుడు విద్యార్థికి ముందుగా శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించాలి. ప్రాథమిక స్థాయిలో శిశు గీతాలు, అభినయ గీతాలు, కథలు వినిపించడం ద్వారా పిల్లలలో శ్రవణ శక్తి అంటే అవగాహనతో వినగలిగే శక్తిని మనం పెంపొందించవచ్చు. మాధ్యమిక స్థాయికి వచ్చేటప్పటికి ప్రకాశ పఠనం చేయించడము, పాటలు, పద్యాలు టేప్ రికార్డర్ ద్వారా వినిపించడం వల్ల ఈ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. శ్రవణ శక్తి వలన విద్యార్థి బాగా అర్థం చేసుకుంటాడు, స్పష్టమైన ఉచ్చారణ వస్తుంది, విద్యార్థిలో వొకాబులరీ పదజాల అభివృద్ధి పెరుగుతుంది, ఆలోచన శక్తి వృద్ధి చెందుతుంది, ఆనందానుభూతి పొందుతాడు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. పుట్టుకతో వచ్చిన అవయవ లోపం వలన, వ్యాధుల వలన శ్రవణ శక్తి లోపం కలగవచ్చు. తరగతి ఉపాధ్యాయుడు పిల్లవాడిని జాగ్రత్తగా పరిశీలించి శ్రవణ శక్తి లోపాలు ఉన్నాయేమో గుర్తించి దానికి నివారణ చర్యలు చేపట్టాలి. భాషా సామర్థ్యాల్లో రెండవది భాషణం అంటే మాట్లాడడం. భావ వ్యక్తీకరణలో మాత్రం దానిది మొదటి స్థానమే. భావ వ్యక్తీకరణ చేయడంలో మొదటి సామర్థ్యంగా మనం మాట్లాడడాన్ని పేర్కొనవచ్చు అనమాట. మాట్లాడడానికి ఉచ్చారణ అనేది ప్రాణం లాంటిది. దీనినే వాచిక చర్య అంటారు. భాషణం అనేదాన్ని వాచిక చర్య అంటారు. పిల్లల భావ వినిమయం చేసుకోవడంలోనూ మాట్లాడడం ఎంతో కీలకమైనది. సహజ అనుభవాల వ్యక్తీకరణకు ఈ భాషణం అనేది తోడ్పడుతుంది. ఈ మాట్లాడడాన్ని పిల్లలు మొదట తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పరిసరాలతో ఉండేవారు వీరి నుండి నేర్చుకుని పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడు, తోటి విద్యార్థుల ప్రభావం వలన దానిని అభివృద్ధి చేసుకోవడం అనేది మనం గమనించవచ్చు. చక్కగా మాట్లాడడానికి వాచిక చర్య చాలా అవసరం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది మన తెలుగు నానుడి. పిల్లలు తమ భావాలను ధారాళంగా మాటల్లో వ్యక్తం చేయడానికి శిక్షణ ఇచ్చే చర్యను వాచిక చర్య అంటారు. మాట్లాడడంలో పొందిన నైపుణ్యం తర్వాత పఠనం, లేఖన సామర్థ్యాలని ప్రభావితం చేస్తుంది. స్పష్టమైన ఉచ్చారణ, ధ్వనులపై సరైన ఊనిక, హావభావాలు మొదలగునవి వాచిక చర్యను ప్రభావితం చేస్తాయి. జాతీయాలు, సామెతలు, సూక్తులు, నుడికారాలు మొదలగునవి ఉపయోగిస్తూ మాట్లాడితే పిల్లవాడు మాట్లాడడం అనే సామర్థ్యాన్ని పరిపూర్ణంగా సాధించినట్లు చెప్పవచ్చు. దీనికి బాల్యం నుండి కూడా శిక్షణ అనేది చాలా అవసరం. మరి పిల్లలు ఎప్పుడు మాట్లాడతారు? పిల్లలు పాఠశాలలో చేరేటప్పటికే మాట్లాడడం అనే సామర్థ్యంలో కొన్ని మెలకువలు అయితే ఉంటాయి అన్నమాట. అయితే స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా, భయపడుతూ మాట్లాడుతున్నారా, తోటి విద్యార్థులు ఉపాధ్యాయుల్ని మాట్లాడే మాటల్ని తీరిని పరిశీలిస్తూ అనుకరించడానికి పిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. తరగతి గదిలో పిల్లలకు ప్రతిరోజు ఏదో ఒక అంశాన్ని ఇచ్చి దానిపై మాట్లాడించడం చేయాలి. ఈ విధంగా పిల్లలు సొంతంగా మాట్లాడే సన్నివేశాలని ఉపాధ్యాయుడు కనిపించాలి. కనీస అభ్యసన సామర్థ్యాల రీత్యా దీనినే భాషోపయోగం అంటారు. పిల్లలతో మాట్లాడింపు చేయడాన్ని భాషోపయోగం అంటారు. భాష బాగా రావాలంటే నిరంతరం అది ఉపయోగంలో ఉండాలి. పిల్లలకు పాటలు అంటే ఇష్టం కాబట్టి ఉపాధ్యాయుడు సంభాషణాత్మకతతో కూడిన గేయాలను హావభావయుక్తంగా వాళ్ళతో పలికించాలి. పిల్లలలో బిడియం తొలగించడానికి, భావ ప్రకటన అలవర్చడానికి అభినయ గేయాలు నేర్పించాలి. పిల్లలకు లోగడ 5వ తరగతి తెలుగు భారతిలో కొండా ఉడత సంభాషణాత్మక గేయం పిల్లలకు చిత్రాలు చూపిస్తూ ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడితే మాట్లాడడం అనే సామర్థ్యాన్ని మనం పిల్లల్లో పెంపొందించవచ్చు. తర్వాత చూస్తే స్వీయ భావ ప్రకటన. తనకు తెలిసిన విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు తోటి పిల్లలు ఉపాధ్యాయుడు హేళన చేస్తారేమో అన్న భయంతో తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి పిల్లడు వెనకాడతాడు. దానిని ఉపాధ్యాయుడు నివారించకపోతే అది భాషణానికి అంటే మాట్లాడడానికి అడ్డంకిగా మారుతుందన్నమాట. అందువలన పిల్లలు తమ స్వీయ అనుభవాలను తరగతి గదిలో వెల్లడించే అవకాశాన్ని ఉపాధ్యాయుడు కలగజేయాలి. చర్చలు, వాదనలు, ప్రశ్నించడము, వర్ణించడము, ఉపన్యసించడము ఇలాంటివి ఉపయోగించి వీటిల్లో విద్యార్థిని భాగస్వామ్యాలు చేసినప్పుడు పిల్లలు తమ స్వీయ భావ ప్రకటన చేయగలుగుతారు. చర్చలు. అచ్చా, స్వేచ్ఛాజీవి, చర్చకు చోటిచ్చావు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. బోధనా సంవిధానంలో చర్చ అనేది ఒక ముఖ్యమైన సాధనం. దీని ద్వారా నిర్దిష్టమైన విషయ జ్ఞానం విద్యార్థులకు అందించబడుతుంది. అంతేగాక పిల్లలలో తార్కిక శక్తిని పెంపొందించడానికి, వాక్ నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి ఈ చర్చలు ఎంతగానో ఉపయోగపడతాయి. విషయ విశ్లేషణ, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలు పెంపొందించబడతాయి. పిల్లలు తమ జ్ఞానాన్ని పరస్పరం అందిపుచ్చుకుంటారు. వాదనలు అంటే పోట్లాడుకోవడం అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అది నిజం కాదు. పిల్లవాడు తను నమ్మిన అంశాన్ని హేతుబద్ధంగా సంకోచం లేకుండా ఆవిష్కరించడాన్నే వాదన అంటారు. వాదించడం వల్ల పిల్లవాడి అభిరుచులు వెల్లడి కావడంతో పాటు వాక్ నైపుణ్యానికి పరిపూర్ణత అనేది వస్తుంది. భావనలో ఉన్న దోషాలను సరిచేసుకోవడానికి అవకాశం చిక్కుతుంది. విద్యార్థుల మధ్య చర్చ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయుడు ఆ వాదనలను పర్యవేక్షిస్తూ సక్రమమైన పద్ధతిలో చర్చ జరిగేటట్లు చూడాలి. ప్రశ్నించడం. ఏమిటి, ఎందుకు, ఎలా ఈ ప్రశ్నలు చిన్నవే కావచ్చు కానీ అవి జ్ఞానానికి మూలాలు. విద్యార్థి జ్ఞానవంతుడే కావాలి అంటే ఏమిటి, ఎందుకు, ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాలి.
బాల్యంలో తనకు కొత్తగా వింతగా తోచిన ప్రతి చిన్న విషయాన్ని తల్లిదండ్రులను తోటి స్నేహితులను అడిగి తెలుసుకుంటాడు. ఈ ప్రశ్నించడమే పిల్లలలో విషయ జ్ఞానాభివృద్ధికి ఎక్కువ దోహదపడుతుంది. అటువైపు సూర్యుడు మటుమాయమైపోయి ఇటువైపు గుట్టుగా పుట్టుకొస్తాడు. ఈ వింత ఏమిటో ఎరిగింపవమ్మ అనేది ప్రశ్న. దాని గురించి పిల్లలు అడగడం, ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులను ప్రశ్నించడము, విద్యార్థులకు సందేహాన్ని కలిగించవచ్చున్న అంశాలపై తానే ప్రశ్నించుకుంటూ సమాధానాలు చెప్పడం కూడా జరుగుతుంది. పిల్లలు సామర్థ్యాలను హేతుబద్ధంగా అర్థం చేసుకోవడానికి, సంభాషణ సామర్థ్యాన్ని పొందడానికి, తార్కికమైన శాస్త్రీయమైన దృక్పథాలను అలవర్చుకోవడానికి ప్రశ్నించడం అనే ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. తర్వాత చూసినప్పుడు ఉపన్యాసించడం. పాఠశాలల్లో స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, మాతృభాష దినోత్సవం, వార్షికోత్సవం ఇలాంటివి జరుపుతూ ఉన్నప్పుడు పిల్లలకి ఉపన్యాస బాధ్యతను అప్పగించాలి. దానివలన బాగా ఉపన్యసించిన వారిని అభినందించాలి, ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలి. ఇప్పుడు విద్యార్థికి భయం కోల్పోయి ఉపన్యాసం అయితే చేయగలుగుతారు. తర్వాత వర్ణించడం. విద్యార్థుల చేత తన గ్రామంలో జరిగిన పండగలు, ఉత్సవాలు వర్ణింప చేయాలి. పిల్లవాడు ఆసక్తికరంగా తనదైన శైలిలో వర్ణించి చెబితే పిల్లల్లో మాట్లాడడం అనే సామర్థ్యం పెరుగుతుంది. ఇవే కాకుండా డిక్టేషన్ అంటే ఉక్త రచన, అలాగే డిబేట్ వక్తృత్వ శిక్షణ, అలాగే రిడిల్స్ పొడుపు కథలు, నెక్స్ట్ చిత్రాలు ఇల్లుస్ట్రేషన్స్ అనమాట. వీటి ఆధారంగా కథలు చెప్పడం ద్వారా భాషణ సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. ఇకపోతే కథాపూర్ణం. కథను కొంతవరకు చెప్పి మిగిలిన భాగాన్ని విద్యార్థుల చేత పూరింపు చేయమన్నప్పుడు పిల్లలకి వారిలో ఉన్న ఆలోచన సామర్థ్యం బయటకు వస్తుంది. దానివల్ల మాట్లాడే సామర్థ్యం కొంత అభివృద్ధి చెందుతుంది. సంక్షిప్తీకరణం చేసి చెప్పించడం. పాఠ్యాంశాలు కానీ లేదా ఒక కథను కానీ చదివించి దాని సారాంశాన్ని అర్థభంగం, భావభంగం కలగకుండా కుదించి చిన్నదిగా చెప్పించాలి. విద్యార్థులు సృజనాత్మకతతో చేసే ఇలాంటి సంభాషణ భాషా సామర్థ్యాన్ని అభివృద్ధి చెందుతుంది. దానివల్ల భాషణం అనేది పెరుగుతుంది, వాచిక చర్య అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ పైనవన్నీ కూడా విద్యార్థులతో చేయించగలిగితే పిల్లవాడికి వాచిక చర్య అనేది డెవలప్ చెందుతుందన్నమాట. దీనివల్ల పిల్లవాడిలో ఉత్సుకత అనేది తృప్తిపరచబడుతుంది, వాడి ఆసక్తి అనేది మరింత పెరుగుతూ ఉంటుందన్నమాట. వాచిక దోషాలు, నివారణ ఉపాయాలు. మాట్లాడడంలో పిల్లవాడు కొన్ని దోషాలు చేస్తూ ఉంటారు. వాచిక చర్యలో సంభవించే దోషాలను ఎత్తిచూపి ఎవరు సరిదిద్దవలసిన అవసరం లేదు. పిల్లలే పెద్దల సంభాషణల నుంచి గ్రహించి తమందరూ తాముగా సరిదిద్దుకుంటారు. ఈ విషయంలో ఉపాధ్యాయుడు అందుకు తగిన ప్రయత్నం చేసి శ్రద్ధ వహించాలన్నమాట. సో ఇలా ఎదుటివారు మాట్లాడినవి అర్థం చేసుకోలేనప్పుడు, ధ్వనులను అక్షరాలను తారుమారు చేసి మాట్లాడుతున్నప్పుడు పిల్లలలో భాషా సామర్థ్య లోపాలు అయితే కొన్ని వస్తూ ఉంటాయి. అవి మనం గమనిస్తూ ఉండాలి, సరిచేస్తూ ఉండాలి. మ్యాక్సిమం పిల్లలే వాటిని సరి చేసుకుంటూ ఉంటారనమాట. తరగతి గదిలో కానీ అవసరాన్ని బట్టి కానీ విడిగా కానీ అతనికి వివరించి ఉపాధ్యాయుడు నివారించడానికి ప్రయత్నం చేయాలి. భావదోషాలు, భాషా దోషాలు కూడా గమనించి ఉపాధ్యాయుడు తగు పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలన్నమాట. మరి మాట్లాడడం అనే దాంట్లో మనం విద్యార్థి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామంటే స్పష్టంగా మాట్లాడాలి, తప్పులు లేకుండా మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి, ధారాళంగా మాట్లాడాలి, భావానుగుణంగా మాట్లాడాలి, ఊనిక స్వరభేదం పాటిస్తూ మాట్లాడాలి, సందర్భానికి తగినట్లు మాట్లాడాలి, వాచిక అభినయంతో ఆంగిక అభినయంతో మాట్లాడాలి, సొంత శైలిలో మాట్లాడాలి, జాతీయాలు, సామెతలు, లోకోక్తులను ఉపయోగిస్తూ మాట్లాడాలి, సందర్భోచితంగా మాట్లాడిన మాట బంగారు పల్లెల్లో మామిడి పండు లాంటిది అని చెప్పి కొటేషన్ కూడా ఉందన్నమాట. తర్వాత ధారాళంగా చదవడం అంటే పఠనం. చదవడం అంటే లిఖిత రూపంలో ఉన్న వర్ణాలు, పదాలు, వాక్యాలు, వాగేంద్రియాల సహాయంతో ఉచ్చరించి అందులోని విషయాన్ని తెలుసుకోవడం అని చెప్పవచ్చు. అయితే లిఖిత రూపంలో ఉన్న విషయాన్ని దోషరహితంగా సరైన వేగంతో అర్థవంతంగా భావయుక్తంగా చదవడాన్ని మనం ధారాళ పఠనం అంటారు. విద్యార్థి విశేషమైన జ్ఞానాన్ని పొందడానికి శ్రవణము, భాషణం ఉంటే సరిపోదు. దాని తర్వాత ఆ జ్ఞానం అనేది విస్తృతమైంది, అనంతమైంది. కాబట్టి విస్తారమైన గ్రంథ పఠనం చేయాలి అంటే పఠనం అనేది వచ్చి ఉండాలి. శ్రవణంపై పొట్టు ఉంటే పఠనంపై పొట్టు కుదురుతుంది. లిపిబద్ధమైన ధ్వని రూపమే చదవడానికి ప్రాతిపదిక. చక్కని పఠనం విద్యార్థులకు విస్తృత జ్ఞాన సముపార్జనతో పాటు వ్యవహార దక్షతను కూడా సాధించడానికి సహాయపడుతుందన్నమాట. అటువంటి పఠనం సాంస్కృతిక వారసత్వ విలువలను, చైతన్యాన్ని, ఘన విజయాలను సాధించబడుతుంది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ వారు ఒక బుక్ ప్రచురించారు. టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే గ్రంథం రచించింది ఎవరంటే ఎన్సీఆర్టీ. టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే గ్రంథంలో పఠనం అనేది ఈ విధంగా ఉండాలని పేర్కొన్నారు. రీడింగ్ ఈజ్ ఫైండింగ్ అవుట్ వాట్ యాన్ ఆథర్ హ్యాస్ సెడ్, ట్రయింగ్ టు థింక్ దట్ వాట్ హీ మెంట్ బై ఇట్ అండ్ డిసైడింగ్ వాట్ సెన్స్ ఇట్ మేక్స్ అండ్ హౌ గుడ్ ఇట్ ఈజ్ టు ద రీడర్. అనగా ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం, ఆ చెప్పిందని అర్థం చేసుకోవడం, దాని గురించి ఆలోచించడం, అది తెలిపే భావాన్ని నిర్ధారించడం, అది పఠితకు ఏ విధంగా మేలు చేస్తుందో నిర్ణయించడం అనేదే పఠనం అని చెప్పారనమాట. పఠనం యొక్క అసలు ఆవశ్యకత ఏంటి, చదవడం వలన ఉపయోగం ఏంటి, ఆవశ్యకత ఏంటంటే వానమాలు దిద్దడం మొదలు తన ఊపిరి ఆగే వరకు మనిషి చేయవలసిన ఒకనొక ముఖ్యమైన జ్ఞాన సంబంధమైన కార్యక్రమం పఠనం. అందుకే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అంటారు. ఒకప్పటి మానవుల స్థితిగతులు, వారి క్రమ వికాసం తెలుసుకోవాలంటే అందుకు సంబంధించిన గ్రంథ పఠనము ఎంతైనా అవసరం.
లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, భాషపై పట్టు సాధించడానికి, ఉచిత ప్రవర్తన సత్ఫలితాల ఆర్జనకు పఠనం అనేది సాటిలేని ప్రాధాన్యత సంతరించుకుంటుంది అనమాట. సో ఇలా పిల్లలకి పఠనం, అందులో ఉన్న రకాల గురించి కూడా ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా పఠనం అనేది గమనించినప్పుడు, పఠనం విద్యార్థికి జ్ఞానార్జనను పెంపొందించేది గాను, శ్రోతలకు ఆసక్తికరంగానూ ఉండాలి కానీ విసుగు పుట్టించేది గాను, నిస్సారమైనది గాను ఉండకూడదు. విరామ సమయాన్ని సద్వినియోగపరిచేదిగా ఉండాలి. పఠనంలో తీరును బట్టి పఠనాన్ని 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి ప్రకాశ పఠనం. ప్రకాశ పఠనం అంటే బాహ్య పఠనం అంటారు. బాహ్య పఠనం అంటే ఏంటంటే వాగేంద్రియాల సహాయంతో ఇతరులకు స్పష్టంగా వినపడేటట్లు బిగ్గరగా చదవడాన్ని ప్రకాశ పఠనం అంటారు. ప్రాథమిక స్థాయిలో ఈ ప్రకాశ పఠనాన్ని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి. ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసి అదే రీతిలో విద్యార్థులను పఠింపజేస్తూ ప్రకాశ పఠనాన్ని పెంపొందించాలి. అంటే ఉపాధ్యాయుడు చదివి పిల్లలతో కూడా చదివించాలి. ఉపాధ్యాయుడు ఎలా చదివాడో పిల్లలతో కూడా అలాగే చదివించాలి. ఇది ప్రకాశ పఠనం. బిగ్గరగా చదువుతాడు. ప్రాథమిక స్థాయిలో చాలా ఉపయోగకరం అనమాట. ఉపాధ్యాయుడు ప్రకాశ పఠనం విద్యార్థికి ఆదర్శంగా ఉంటుంది. విద్యార్థుల ప్రకాశ పఠనం వలన వారిలో ఉన్న ఉచ్చారణ దోషాలను మనం వెంటనే సవరించవచ్చు. విద్యార్థులు భావయుక్తంగా చదవడానికి అలవాటు పడతారు. వాగేంద్రియాలకు మంచి అభ్యాసం కలుగుతుంది. సభాకంపం తొలగి సభల్లో మాట్లాడగల సామర్థ్యం పెరుగుతుంది. భవిష్యత్తులో చక్కని ఉపన్యాసకులుగా కూడా విద్యార్థులు రాణించగలుగుతారు. నెక్స్ట్ మౌన పఠనం. పెదవులు కదల్చకుండా కళ్ళతో చూసి మనసుతో వేగంగా చదువుకోవడాన్ని మౌన పఠనం అంటారు. మౌన పఠనం వలన తక్కువ కాలంలో ఎక్కువ విషయాలు చదివి గ్రహించవచ్చు. మాధ్యమిక స్థాయిలో ఈ పఠనానికి ప్రాముఖ్యత ఉంటుంది. మౌన పఠనం ప్రయోజనాలు చూసినప్పుడు వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు గ్రహించవచ్చు. చదివిన విషయాన్ని బాగా గ్రహించవచ్చు. గ్రంథాలయాల్లో ఈ పద్ధతి బాగా ఉపయోగకరము. వాగేంద్రియాలకు శ్రమ ఉండదు. ఏకాగ్రత, అవధానత పెరుగుతుంది. చదివే విద్యార్థికి రసానుభూతి కలుగుతుంది. ఇవి కాకుండా విస్తార పఠనము, క్షుణ్ణ పఠనము, వైయక్తిక పఠనము, సామూహిక పఠనము, ఆదర్శ పఠనము, అనుగుణ పఠనము, ఇలా రకరకాల పఠనాలు ఉంటాయి. మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో వీటి గురించి మరలా వస్తూ ఉంటాయి అన్నమాట. గంగలోన మునగ గంపెడు పుణ్యంబు కలుగుననుట వట్టి కళ్ళమాట, పఠనమందు మునగ పరమజ్ఞానము కలుగు, భాస్కరార్యు మాట ప్రగతి బాట అని చెప్పి కొందా భాస్కరరావు గారు కూడా చెప్పడం జరిగింది. ప్రపంచంలో కొన్ని రంగాలలో అద్వితీయంగా రాణించిన ప్రముఖులు ఆ స్థాయికి చేరుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వారు ఇప్పుడు కూడా గ్రంథ పఠనం చేయడమే. చిరిగిన తొక్కాయన తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కున్నారు ఒకనాటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారు. ఇది యాక్చువల్గా కందుకూరి వీరేశలింగం గారు కూడా చెప్తారు. ఇక నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు. ఒకవేళ కొనుక్కోలేకపోయినా ఈనాడు గ్రంథాలయాల ద్వారా, ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా ఎన్నో గ్రంథాలు మనకు లభిస్తున్నాయి. వీటిని చదవడం వారి భాషా వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి విస్తార పఠనం. విస్తార పఠనానికి సంబంధించి అంశాన్ని మనం గమనించే ముందు, ఏపీడిఎస్సి, ఎస్జిటి పరీక్ష ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తూ డైలీ రెగ్యులర్ సిలబస్ ప్రకారం అకాడమిక్ బుక్స్ ఆధారంగా, టెక్స్ట్ బుక్స్ ఆధారంగా, మెథడ్స్ కూడా అకాడమిక్ బుక్స్ ఆధారంగా ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దానిలో మీకు ఏపీడిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోర్సెస్ కనిపిస్తాయి. ఈ కోర్స్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ ఉన్న ఈ కోర్సులో మీకు పూర్తిగా టెక్స్ట్ బుక్ వైజ్గా ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ ఆధారంగా, ప్లస్ డైట్ అకాడమీ డ్రాఫ్ట్ కాపీస్ ఆధారంగా, అలాగే సైకాలజీ కూడా, పిఐఈ కూడా, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా చాప్టర్ టెస్ట్లు ఉంటాయి. సుమారుగా 600 పైగా చాప్టర్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి చాప్టర్ మీద ఒక చాప్టర్ టెస్ట్ ఉంటుంది. ఆ చాప్టర్ టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా 90 days ప్లాన్ ఒకటి ఇస్తున్నాం. 90 days ప్లాన్లో ఎవ్రీ 3 daysకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ 3 daysకి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 3 రోజుల పాటు చదివి 3 daysకి ఒకసారి ఎగ్జామ్ రాసుకోవచ్చు. 160 బిట్స్తో ఎగ్జామ్ ఉంటుంది. ఆ 160 బిట్స్తో ఉన్న ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు. ఈ కోర్స్ వ్యాలిడిటీ 1 year ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు. సుమారుగా మీకు 1000 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. 1000 ఎగ్జామ్స్తో పాటు ఒక 1500 ఆడియో క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలాంటి క్లాసెస్ అయితే ఉంటున్నారో అలాంటి క్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. అన్ని సబ్జెక్టుల మీద మ్యాక్సిమం చేస్తున్నాము. తెలుగు, సైన్స్, సోషల్, అలాగే జీకే, పిఐఈ, సైకాలజీ, మెథడాలజీస్ మీద కొన్ని ముఖ్యమైన క్లాసెస్ అన్నీ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. వాటిని కూడా వినొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఒకే కోర్సులో ఉంటాయి. ఈ కోర్స్ కావాలంటే ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అది కనిపిస్తుంది. 10th క్లాస్ న్యూ సిలబస్ ఎగ్జామ్స్ అనేవి యాడ్ చేస్తున్నాం. 9th క్లాస్ ఎలాగూ లాస్ట్ ఇయర్ చదివాం కాబట్టి అవి న్యూ సిలబస్ ఎగ్జామ్స్ రాస్తాం, అలవాటే కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ సిలబస్ అనేది 9th, 10th స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ 9th, 10th స్టార్ట్ చేసి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కంటిన్యూషన్గా మీకు తర్వాత 3 నుంచి 8 వరకు ఎగ్జామ్స్ కూడా దాంట్లో యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్నీ అటెంప్ట్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్కి బెస్ట్ కోర్స్ అనమాట. మీకు నచ్చుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. విస్తార పఠనం మనం గమనించినప్పుడు వైవిధ్యభరితమైన గ్రంథాలను, పుస్తకాలను చదవడాన్ని విస్తార పఠనం అంటారు. ఎక్కువ పుస్తకాలు, ఎక్కువ గ్రంథాలు చదువుతూ ఉంటారు. విశేష జ్ఞాన సంపాదనమే విస్తార పఠనం యొక్క ముఖ్యమైన లక్ష్యం. విషయానికి ఈ పద్ధతిలో ప్రాధాన్యత ఉంటుంది. చక్కని విస్తార పఠనం అనేది మౌన పఠనానికి బాటలు వేస్తుంది. ఎక్కువగా గ్రంథాలు బాగా చదవడం అలవాటు పడిన తర్వాత ఎక్కువ
జ్ఞానం అనేది విస్తరించుకోవడం అనేది అలవాటు చేసుకున్న వారు విస్తారపట్నం ద్వారా మౌనపట్నానికి మెల్లగా అలవాటు పడిపోతూ ఉంటారు. విస్తారపట్నం వలన అనేక గ్రంథాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని పొందవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదవచ్చు. స్వయం కృషితో జ్ఞాన సముపార్జన చేసుకోవచ్చు. పఠన ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదపడుతుంది. ఈ తర్వాత క్షుణ్ణపఠనం. క్షుణ్ణపఠనం అంటే ప్రతి అంశాన్ని వివరంగా చదవడాన్ని క్షుణ్ణపఠనం అని పిలుస్తారు. ఈ క్షుణ్ణపఠనానికి సంబంధించి మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఒక్కొక్క పాఠ్యాంశంలోని భాష, భావ విశేషాలు సమగ్రంగా తెలుసుకుంటూ చదవడానికి క్షుణ్ణపఠనం అంటారు. ఈ క్షుణ్ణపఠనమే వాచికానికి ఆధారంగా అవుతుందన్నమాట. క్షుణ్ణపఠనానికి వాచికమే ఆధారం. ఈ పఠనం ద్వారా విద్యార్థులు భాషా సాహిత్యాలపై మంచి పట్టు సాధిస్తారు. భాషా సాహిత్యాల యొక్క లోతులు తెలుసుకుంటారు అనమాట. క్షుణ్ణపఠనం విద్యార్థితో చేయించాలి. అంటే ఏ విషయాన్నైనా సరే చాలా డెప్త్గా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశంలో ఉన్న భాషాన్ని, భావాన్ని అర్థం చేసుకునే విధంగా చదివించాలి. దీనివల్ల ప్రయోజనాలు చూసినప్పుడు విద్యార్థులు పాఠ్య విషయాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటారు. ఆయా విషయాలపై వ్యాఖ్యానిస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. తార్కిక శక్తి, ఆలోచన అభివృద్ధి చెందుతుంది. సాహిత్య సృష్టికి పూనుకుంటారు. తర్వాత చూస్తే వైయక్తిక పఠనం. తరగతి గదిలోని ప్రతి విద్యార్థి చేత వ్యక్తిగతంగా చదివించడాన్ని వైయక్తిక పఠనం అంటారు. దీనివలన కాలహరణం జరిగినా సరే ప్రతి విద్యార్థి పఠనం చేసేటప్పుడు అప్పటికప్పుడు మనం దోష సవరణ చేయవచ్చు. ప్రతి విద్యార్థి చేత చదివించాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ యూజ్ ఏంటంటే అప్పటికప్పుడే మనం తప్పులు సవరించవచ్చు. అలాంటి దోషాలను మిగిలిన విద్యార్థులు చేయకుండా ఉంటారు. తర్వాత వచ్చి సామూహిక పఠనం. విద్యార్థులు అందరి చేత ముక్తకంఠంగా ఒకేసారి కోరస్ లాగా చదివించడాన్ని సామూహిక పఠనం అంటారు. అయితే దీని ద్వారా విద్యార్థుల పఠన దోషాలను సవరించడానికి అయితే అవకాశం ఉండదు. అయితే జాతి జీవనంలో కలిసిపోయిన పాటలు, గేయాలు, మహాకవుల రచనలు, వారి భావాలు అందరూ కలిసి చదవడం వలన ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. రసానందం పరవళ్ళు తొక్కుతుంది. తర్వాత వచ్చి ఆదర్శ పఠనం. విద్యార్థులకు ఆదర్శంగా ఉండేటట్లు ఉపాధ్యాయుడు చేసే పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు. విద్యార్థులు ఉపాధ్యాయుల ఆదర్శ పఠనాన్ని అనుకరిస్తూ అభ్యాసం చేయడం వలన మంచి పఠన నైపుణ్యం కూడా పెంపొందించుకుంటారు. అనుకున్న పఠనం. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని సమవేగంతో, సముచిత స్వరంతో, హావభావ వ్యక్తీకరణలతో ఆయా సన్నివేశాలకు అనుగుణంగా ఆదర్శ పఠనం చేస్తాడు. విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుని ఉపాధ్యాయుని అనుసరిస్తూ చేసే పఠనాన్ని అనుగుణ పఠనం అంటారు. విద్యార్థులు చేసే దోషాలను కూడా ఉపాధ్యాయుడు సరిచేయాలి. మరి పఠన సామర్థ్యంలో మనం విద్యార్థుల నుంచి ఏం ఆశిస్తామంటే స్పష్టంగా చదవాలి, దోషాలు లేకుండా చదవాలి, ధైర్యంగా చదవాలి, ధారాళంగా చదవాలి, అవగాహనతో చదవాలి, భావానుగుణంగా చదవాలి, ఊనిక స్వరభేదం పాటిస్తూ చదవాలి, సందర్భానికి అనుగుణంగా చదవాలి, వాచిక అభినయంతో చదవాలి, అవసరమైన చోట్ల అంగిక అభినయంతో కూడా చదవాలని చెప్పి అనుభూతి ప్రసరిస్తూ చదవాలి. చదివే విషయాన్ని బట్టి చక్కని శైలితో చదవాలన్నమాట. మరి బడికి రాకముందు పిల్లలకి పఠన సామర్థ్యం ఉంటుందా అంటే బడికి రాకముందే చదివే సామర్థ్యం అయితే తక్కువగా ఉంటుంది. వినే సామర్థ్యం ఉంటుంది, మాట్లాడే సామర్థ్యం ఉంటుంది, కానీ పఠన సామర్థ్యం అనేది బడికి రాకముందు అతి తక్కువగా ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందుకు శ్రద్ధ తీసుకుంటే బొమ్మల పుస్తకాలను, కథల పుస్తకాలను చూపించి చదవమంటే చదవడం అనే సామర్థ్యం వారిలో పెరుగుతుంది. చదవడం అంటే కేవలం అక్షరాలు, పదాలు, వాక్యాలు చదవడానికే పరిమితమైన ప్రక్రియ అని భావించకూడదు. ఇది చాలా విస్తృతమైన అర్థంతో కూడి ఉంటుంది. ధారాళంగా చదవడం, తరగతి గది నిర్వహణ, తప్పులను గుర్తించడము, జతపరచడము, ఎవరితో అన్నారు వంటి అభ్యాసాలను పూర్తిగా తరగతి గదిలోనే నిర్వహించాలి. పిల్లలు చెప్పిన తప్పైనా ఒప్పైనా బోర్డుపై ముందుగా రాసి ఉపాధ్యాయుడు అది ఎందుకు తప్పు, ఎందుకు ఒప్పో విశ్లేషించాలి. వాటిని పుస్తకాల్లో రాసుకోమనాలి. వాటిపైన చర్చ నిర్వహించాలి. అనంతరం జట్టులో కానీ వ్యక్తిగతంగా కానీ రాయించాలి. పఠన నైపుణ్యంలో కొత్త పోకడలు, ఆధునిక పోకడలు వచ్చినాయి. పఠనం సహజంగానే కాక ప్రయత్నపూర్వకంగా అలవడే సామర్థ్యం. ఈ పఠనం సమయం వృధా కాకుండాను, అర్థవంతంగాని పదాలు పలకకుండాను ఉంటే విద్యార్థులకు లాభదాయకం. ఇలా ఉండాలంటే ఆధునిక విద్యావేత్తలు క్రింది విధంగా అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా ప్రాతిపదిక పద్ధతులను సూచించారు. అక్షర పద్ధతి. వర్ణమాలలో ఉన్న ప్రతి అక్షరాన్ని ఉపాధ్యాయుడు చూపిస్తూ ఆ అక్షరాన్ని తాను ఉచ్చరిస్తూ విద్యార్థుల చేత ఉచ్చరింపజేస్తాడు. ఇది అక్షర పద్ధతి. అక్షర పద్ధతి ప్రాచీన పద్ధతి. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని అంగీకరించడం లేదు. ఎందుకంటే అక్షరాలను స్వతహాగా అర్థం చేయదు, మూర్త భావాల నుంచి అమూర్త భావాలు తెలియచేయడం శాస్త్ర విరుద్ధం అని చెప్పి వారి వాదన. అక్షర పద్ధతిని సైకాలజిస్టులు అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చి నవీన అక్షర పద్ధతి. సారూప్యం ఉన్న అక్షరాలను ఒక వర్గంగా విభజించి నేర్పించడాన్ని సారూప్య పద్ధతి అంటారు. ఈ పద్ధతిని కూడా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మంచి పద్ధతిగా అయితే అంగీకరించడం లేదు. సారూప్య పద్ధతిని మనం నవీన అక్షర పద్ధతి కింద చూసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా చదివించి దిద్దించడం వలన విద్యార్థుల్లో ఉత్సాహం సన్నగిల్లి చదువు పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ధ్వనికి, లిపికి సంబంధం లేకపోవడం వలన విద్యార్థికి విసుగుపుడుతుంది. అచ్చులు, హల్లులు ఇలా అక్షరాలను విడివిడిగా నేర్పడం వలన కాలం వృధా అవుతుంది. నిత్య వ్యవహారంలో లేని అరు, అలు వంటి అక్షరాలను చదివించడం వృధా ప్రయాస.
మనసుకు ఆహ్లాదం కలిగించే చిత్రాల ద్వారా నేర్పకపోవడం వలన పిల్లలు ఇష్టపడరు. ఈ కారణాలతో మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఈ పద్ధతులను అయితే అంగీకరించట్లేదు. అక్షర పద్ధతిని అంగీకరించట్లేదు, నవీన అక్షర పద్ధతిని కూడా అంగీకరించట్లేదు. నవీన అక్షర పద్ధతిని సారూప్య పద్ధతి అంటారు. నెక్స్ట్ వచ్చి పద ప్రాతిపదిక పద్ధతి. అర్థవంతమైన పరిచితమైన సన్నివేశాలలో పదాల ఆధారంగా భాషను నేర్పించే పద్ధతిని పద పద్ధతి అంటారు. అంటే పదాల ద్వారా విద్యార్థికి భాషా జ్ఞానం అందించడం అన్నమాట. పదాలు అనేవి అర్థవంతంగా ఉంటాయి కాబట్టి దీని ద్వారా అక్షరాలు గుర్తించడం కూడా తేలికవుతుంది. అర్థం లేని విడివిడి అక్షరాలు నేర్చుకునే శ్రమ నుండి విద్యార్థులు బయటపడతారు. ఒకేసారి 3-4 అక్షరాల పరిచయంతో అభ్యసన ప్రక్రియ వేగవంతం అవుతుంది. విద్యార్థులు తాముగా నేర్చుకున్న కొద్ది అక్షరాలతో సొంతంగా కొత్త పదాలు తయారు చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. ఇది స్కూల్స్లో ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ పద్ధతిలో పరిచితులైన పదాలను ఎన్నుకొని వాటి చిత్రాలను మెరుపు అట్టలపై గీసి పదాలను చదివించాలి. అట్టలపై ఉన్న చిత్రము దాని కింద దానికి సంబంధించిన పదం రాయబడాలి. చిత్రం చూసి పదాన్ని గుర్తించి పలుమార్లు ఆ పదాన్ని చదవడం వలన అక్షరాలు మానసిక ప్రతిమలుగా మారతాయి. నెక్స్ట్ వాక్య ప్రాతిపదిక పద్ధతి. దీన్నే వాక్య పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో వాక్యం ప్రాతిపదికగా తీసుకోబడుతుంది. దీని ద్వారా చిన్న చిన్న వాక్యాలు చదవడం నేర్పించాలి. ఈ పద్ధతిలో పఠనాన్ని బోధించడానికి వాక్య పత్రాలు ఉపకరణాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. బోధనకు అనువైన సన్నివేశాలను ఎన్నుకుని సహజ పరిస్థితులలో వాక్య పఠనం అయితే పిల్లలతో చేయించాలి. ఇది గెస్టాల్ట్ సిద్ధాంతానికి దగ్గరగా ఉంటుంది వాక్య పద్ధతి అనేది. ఎందుకంటే మొత్తంగా ఒకేసారి చెప్పేద్దామని ట్రై చేస్తున్నాం కదా, ఇది గెస్టాల్ట్ పద్ధతికి దగ్గరగా ఉంటుంది. విద్యార్థులు మొత్తంగా చదువుతారు. ముందు అక్షరాలు తర్వాత పదాలు కాకుండా మొత్తం వాక్యమే చదివేస్తారు. సన్నివేశాన్ని బట్టి వాక్యాన్ని చదవడం అనేది ఇదొక పద్ధతి అనమాట. నెక్స్ట్ కథా పద్ధతి. విద్యార్థులకు తెలిసిన కథలు ఎన్నుకొని కథా సన్నివేశాన్ని చిత్రాలుగా తయారు చేసి ఆ సన్నివేశానికి సంబంధించిన వాక్యాన్ని చిత్రం కింద రాయాలి. చిత్రాలను చూస్తూ విద్యార్థులు వాక్యాలను చదవాలి. దీనివల్ల కథను అర్థం చేసుకోవడమే కాకుండా పఠనం పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది. అయితే చిత్రాలు అందుకు సంబంధించిన వాక్యాలు పిల్లలకి ఆనందకరంగా ఉండాలి. నెక్స్ట్ పఠనానికి అభివృద్ధిపరమైన చర్యలు ఏం తీసుకోవాలంటే సాహిత్యపరమైన పోటీలు నిర్వహించాలి. వార్తాపత్రికలు చదివించి ఇతరులకు వినేటట్లు చేయాలి. వ్యక్తిగతంగా పాఠాన్ని పెరాలుగా ఒకరి తర్వాత ఒకరు చదివించేటట్లు చేయాలి. టేప్ రికార్డులు, రేడియో, టీవీ వంటి సాధనాల్లో కొన్ని అంశాలను వినిపించి తిరిగి ఆ విషయాలను విద్యార్థుల చేత చెప్పించాలి. పఠన దోషాలు. దృష్టిలోపం గల పదాలను వల్ల పిల్లలు పదాలను సరిగ్గా గుర్తించలేరు. వాగేంద్ర లోపం వలన కూడా అస్పష్ట ఉచ్చారణ వస్తుంది. పదజాల లోపం వలన అర్థం గ్రహించలేకపోతారు. పఠన విధానం తెలియక కొత్త పదాలను చదవలేకపోతారు. ఈ దోషాలను గుర్తించి ఉపాధ్యాయుడు తగిన చర్యలు తీసుకోవాలి. ఇకపోతే రాయటం. ఇది 4వది. దీన్నే స్వీయ రచన అంటారు. మన భావాలను మాటల ద్వారా కేవలం ఎదుటి ఉన్నవారికి మాత్రమే తెలియజేయగలుగుతాము. కానీ దూర ప్రాంతంలో ఉన్నవారికి మన భావాలు తెలియజేయాలంటే లేదా వారి భావాలు మనం తెలుసుకోవాలన్నా కూడా మాటల రూపంలో ఉన్న భాష ఏమాత్రం ఉపయోగపడదు. దానికి ఒకే ఒక సాధనం లేఖనం. అంతేకాకుండా ప్రాచీన కాలం నుంచి పరంపరగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాలకు జ్ఞానానికి ఒక స్థిర రూపం ఇవ్వాలంటే లేఖనం ఎంత అవసరం. ఒక మాటలో చెప్పాలంటే లేఖనం లేకపోతే వాటిని మనం పొందే అవకాశమే లేదు. కవులు తమ భావాన్ని భిన్న ప్రక్రియలలో లేఖనం ద్వారానే సమాజానికి తెలియజేసి తాము అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నారు. సమాజంలో సమస్యలు, పరిష్కార మార్గాలు, సమాజంలో చోటు చేసుకున్న పరిస్థితులు పత్రికల రూపంలో ప్రచారం చేయడానికి కూడా లేఖనమే ప్రసార సాధనం. లేఖనం ద్వారా విద్యార్థులు తమ మనసులో ఉన్న భావాలను లిఖిత రూపంలో పొందుపరిచి తమ నైపుణ్యాలను పెంపొందించి చేసుకోగలరు. కాబట్టి విద్యార్థులు లేఖన నైపుణ్యాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి. రాయడము ఆవశ్యకత, ఉద్దేశాలు. భాషావేత్తల అభిప్రాయాలను అనుసరించి భాషాభ్యసనంలో బోధనంలో లేఖనం అత్యంత ప్రధానమైనది. ఇది వ్యక్తుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. సమాజంలో సమస్యలు, పరిష్కారాలను, వార్తా విశేషాలను ఈ లేఖనం ద్వారా తెలియచేయవచ్చు. ఉచ్చరించిన వెంటనే నశించిపోయే ధ్వనిని 10 కాలాల పాటు బదిలీపరచడానికి అనగా శాశ్వతత్వాన్ని చేకూర్చడానికి లేఖనం ఎంతో దోహదపడుతుంది. లేఖన సామర్థ్యంలోని ప్రధాన లక్ష్యాలుగా వీటిని పేర్కొనవచ్చు. భావాలకు ఆకృతిని కలిగించాలి, పద సంపదను అందంగా ప్రదర్శించాలి, సృజనాత్మక శక్తులను అభివృద్ధిపరచాలి, పఠన ఆసక్తిని పెంపొందించాలి, భావిష్కరణ శక్తిని చేయాలి. లేఖనంలో సాంప్రదాయక రీతి. మనం పాఠశాలలో అనుసరిస్తున్న రచనా విధానం కేవలం పాఠ్యాంశంలో ఉన్న ప్రశ్నలు, జవాబులు రాయడంతోనే సరిపడుతుంది తప్ప వాచకాన్ని మించి అదనపు రచనకు ఏ విధంగానూ దోహదపడడం లేదు. రాయడం అంటే ఏంటి అసలు? తాము అర్థం చేసుకున్న విషయాల ఆధారంగా భావాన్ని వ్యక్తం చేయాలి. తమ ఆలోచనలు, ఊహలను విశ్లేషించుకోవాలి. తమకు కలిగిన అనుభవాలను, ఎదురైన సంఘటనలకు శాశ్వత రూపం కల్పించాలి. తమ భావాన్ని ఇతరులతో పంచుకోవడానికి రాయడం అనేది ఉపయోగపడుతుంది. కేవలం పాఠ్యాంశంలో విషయాలను ఉన్నట్లుగా రాస్తే అది పరిపూర్ణమైన లేఖనం అని భావించకూడదన్నమాట. ఇది పిల్లలలో లేఖన సామర్థ్యాలు పెంపొందించడానికి దోహదపడదు. సరైన వాక్య నిర్మాణంతో అక్షర దోషాలు లేకుండా విరామ చిహ్నాలు పాటిస్తూ తనదైన శైలిలో సుమధుర భావాన్ని వ్యక్తీకరించినప్పుడే నిజమైన లేఖనం జరిగినట్లు అనమాట. సో పై అంశాలను గమనిస్తే తను చూసిన విషయాన్ని, చదివిన విషయాన్ని సొంత మాటల్లో అవగాహన సహితంగా, వివరణాత్మకంగా, వర్ణనాత్మకంగా, తార్కిక క్రమబద్ధంగా రాయడాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే లేఖనం అనొచ్చు. లేఖన ప్రక్రియలో 2 కోణాలు ఉంటాయి. ఒకటి ముత్యాలు పెరిచినట్లు అందంగా రాయడం ఒకటైతే, అమృత సమానమైన పదాలతో పాఠకులు స్పందించేలా రాయడం రెండవది. ఒకటి అందంగా ఉంటుంది, రెండవది మంచి పదాలను ఉపయోగించి పాఠకులకి హత్తుకునేలాగా రాయడం రెండవది. రాయడములో ప్రాచీన, నవీన పద్ధతులు చూసినప్పుడు ప్రాచీన పద్ధతి.
విద్యార్థి పాఠశాలలో చేరిన వెంటనే ఉపాధ్యాయుడు వర్ణమాలలో ఉన్న వర్ణాలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి మరొకటి పలకపై దిద్దిస్తాడు. తర్వాత గుణింతాలు, చిన్న చిన్న పదాలు రాయిస్తాడు. చదివించడం చేస్తూ క్రమంగా వాచికని చదివిస్తాడు. ఈ పద్ధతి వల్ల లాభం లేకపోగా దాని ద్వారా చోటు చేసుకున్న అనేక లోపాలు మనకి స్పష్టమవుతున్నాయి. అర్థం లేని అక్షరాలు బలవంతంగా మళ్ళీ మళ్ళీ రుద్దించడం వల్ల పిల్లల్లో విసుగు అనిపిస్తుంది. అక్షరాలలో కొన్ని ఈనాటి అవసరాలకు అక్కర్లేని అక్షరాలు కూడా ఉన్నాయి. అక్షరాలు గుడ్డిగా దిద్దించడం అవుతుంది. పోలిక లేని అక్షరాలను వరుసగా అనగా అచ్చులు, హల్లులు ఇలా గుణింతాలుగా దిద్దించడం అనేది ఎక్కువ కాలం తీసుకుంటుంది. ఎక్కువసార్లు దిద్దించడం వల్ల చేతి వేలు దెబ్బతింటాయి. అది శారీరక గ్లానికి దారితీస్తుంది. బొమ్మలు లేకుండా కేవలం అక్షరాలు మాత్రం దిద్దిస్తే పిల్లలకు ఉత్సాహం అయితే ఉండదు. శిశు మనస్తత్వ శాస్త్రాలపై ఉపాధ్యాయుడికి ఎంత అవగాహన ఉంటే అంత మంచిది. దాని ద్వారా లేఖనం నేర్పడంలో శిశు మనస్తత్వానికి అనుగుణమైన పద్ధతిని ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకుంటాడు. ఆధునిక పద్ధతి దగ్గర పోలికలో ఉన్న అక్షరాలను సులభం నుంచి కఠినత అనే లక్షణాన్ని అనుసరించి ఇప్పుడున్న వర్ణమాలలోని అక్షరముల కంటే భిన్నంగా అక్షరాకృతికి మార్పు చేయడం ద్వారా అతి తక్కువ కాలంలో విద్యార్థులు అక్షరాలు నేర్చుకుంటారని సైకాలజిస్టులు చెబుతున్నారు. ప్రాచీన పద్ధతిలో ఉన్న లోపాన్ని గుర్తించి ముందు పఠనాన్ని నేర్పించి ఆ తర్వాత విద్యార్థులకు లేఖనానికి సంసిద్ధులను చేయాలి. పిల్లల చేతి కంట్రోలు గట్టిపడే విధంగా కొన్ని గీతల ద్వారా, గుండ్రటి సున్నాల ద్వారా రాయడాన్ని నేర్పించాలి. అలాగే పిల్లల చేత వారికి ఇష్టమైన బొమ్మలు గీయించాలి. ఎందుకంటే బొమ్మలు ఉంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా. మరి పిల్లలు స్పష్టంగా నిర్దిష్టంగా రాయాలనుకుంటాం. విషయ దోషాలు, భావాదోషాలు, భాషా దోషాలు లేకుండా రాయాలి, వేగంగా రాయాలి, అందంగా రాయాలి, సమాన పరిమాణంలో అక్షరాలను ఉపయోగించి రాయాలి, అంశానికి భావానికి అనుగుణంగా పేరాలకు ఉపయోగించి రాయాలని, జాతీయాలు, సూక్తులు, సామెతలు ఉపయోగించి రాయాలి, తనదైన శైలిలో కొత్త శైలిని ఉపయోగించి రాయాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం కదా. కొందరు లేఖనాన్ని గొలుసుకట్టుగా రాయడం చూస్తూ ఉంటాము. ఆ విధమైన లేఖనాన్ని చదవడానికి అందరికీ ఓపిక ఉండదు. విసికెత్తి మధ్యలో చదవడం మానివేసే అవకాశం ఉంటుంది. అందువలన అస్పష్టమైన రాత వల్ల ఏ విధంగా ప్రయోజనం ఉండదు. వాక్యం ముగిసిన తర్వాత మరో వాక్యం మొదలుపెట్టడానికి మధ్యలో తగిన విరామం ఉండాలి. ఇలా మనం లేఖనంలో కొన్ని అంశాలని మనం గుర్తుంచుకోవాలన్నమాట. భాషా లేఖనంలో వేగం చాలా ముఖ్యమైనది. వ్యక్తిగతంగా తొందరగా రాయడం అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ దోషాల నివారణకు విద్యార్థులు చూసిరాత, దృష్ట లేఖనం అంటారు. చూసిరాత ఎంతో ఉపయోగపడుతుంది. కొందరు రాసేటప్పుడు ప్రారంభంలో సమతన పాటిస్తారు, కానీ చివరికి వచ్చేటప్పటికి ఒక అక్షరం పెద్దదిగాను మరొక అక్షరం చిన్నదిగాను, పంక్తుల మధ్య సమతన పాటించకపోవడం వంటి దోషాలను మనం చూస్తుంటాము. ఇదంత మంచి పద్ధతి కాదు. ఒక అంశాన్ని సుదీర్ఘంగా రాయడం వలన చదువుని విసుగు చెందే అవకాశం ఉంటుంది. అందుకు అంశంలోని భావాలు మారినప్పుడల్లా ఒక్కొక్క పేరాగా రాస్తూ పఠితలకు ఆ అంశంలోని ఆ విషయాలపై చక్కని అవగాహన అయితే కల్పించాలన్నమాట. సో పాఠ్యాంశంలో పాత్రల గురించి, స్థలాల గురించి, సంఘటనల గురించి మొదలగు వాటి గురించి సొంత మాటలో రాయగలగడం నేర్పించాలి. తెలుగును అజంతా భాష అంటారు. విదేశీయులందరూ కూడా దీన్ని అజంతా భాషని ఎందుకు అన్నారు? అలాగే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొన్నారు. తెలుగు అజంతా భాష మాత్రమే కాదు, అందమైన లిపి ఉన్న భాష. వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్లా తెలుగు అక్షరాలు అందరినీ అలరిస్తాయి. లేఖనంలో దోషాలు ఉంటాయా, ఉండవా? పిల్లల్లో మాట్లాడడంలో దోషాలే కాకుండా, వాగ్దోషాలే కాకుండా లేఖనంలో కూడా దోషాలు ఉంటాయి. అక్షరాలు, పదాలు, వాక్యాలు, విరామ చిహ్నాలు, భావ వ్యక్తీకరణలో దోషాలు చేస్తుంటారు. ఇది కేవలం వాక్కులోనే కాదు, లేఖనంలో కూడా మనకు కనబడుతుంది అనమాట. విద్యార్థి అని రాయాల్సింది విద్యార్థి అని, భేదం అనేది భేదం అని ఇలా రాస్తూ ఉంటారనమాట. పదాలు ఉచ్చరించినప్పుడు ఒత్తులు లేని చోట ఒత్తులు, ఉన్న చోట్ల తీసివేసి పలికితే అదే తప్పులు లేఖనంలో కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల లేఖనంలో దోషాలను మనం కింది వాటిని కారణంగా భావించవచ్చు. విద్యార్థుల భావదోషాలను అంటే వాగ్దోషాలను ఉపాధ్యాయుడు సవరించకపోవడం వలన, మాట్లాడేటప్పుడు దోషాలు మనం సవరించకపోతే అది లేఖనంలో దోషాలుగా కనబడతాయి. లేఖన దోషాలను ఎప్పటికప్పుడు కింద గీత గీసి ఒప్పులను రాసి చూపించకపోవడం వలన, తగినంత రాత పని ఇవ్వకపోవడం వలన, ఉపాధ్యాయుడు స్పష్టంగా నిర్దిష్టంగా విద్యార్థులందరికీ వినపడినట్లు భాషించకపోవడం వలన, విద్యార్థుల చేత చూసిరాత అంటే దృష్టలేఖనము, వ్యక్తిలేఖనము వంటి అభ్యాసాలను చేయించకపోవడం వలన, ఎక్కువ విద్యార్థులు చేసే సాధారణ దోషాలను మనం చాటుపై రాసి చూపించకపోవడం వలన, దోషాల సవరణకు వ్యక్తిగతంగా చూపించకపోవడం వలన మనకి ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి సృజనాత్మక వ్యక్తీకరణ అనేద్దాం.